Hello viewers, welcome to VRR Tutorials. ఈ వీడియోలో మనం proverbs నేర్చుకోబోతున్నాం. ఇది 4th సెషన్ ఇన్ proverbs. ప్రీవియస్ వీడియోస్లో 75 proverbs మేము కవర్ చేస్తున్నాము. If you want to know them, please watch our previous videos on proverbs. ఈ సెషన్లో ఇంకో 25 proverbs నేర్చుకోబోతున్నాం. If you find this video is useful, please do like, share and subscribe to our channel. Let's go to the topic. The first one in this session is no man is an island. No man is an island. What does it mean? అంటే ఏ మనిషి కూడా ఎదుటి వారి హెల్ప్ లేకుండా, అంటే మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్, అంటే ఇతరుల మీద ఆధారపడకుండా ఉండలేడు, అంటే ఒంటరిగా ఉండలేడు అని అర్థం. నో మ్యాన్ ఈజ్ అన్ ఐలాండ్. The next one is if you can't beat them, join them. అంటే మనం ఒకరిని ఎదిరించలేనప్పుడు అన్నప్పుడు వాళ్ళతో ఫ్రెండ్లీగా జాయిన్ అవ్వడం ఇట్స్ బెటర్. నెక్స్ట్ వన్, we all know this, knowledge is power. అంటే మనం నాలెడ్జ్ అనేది చాలా పవర్ఫుల్ థింగ్ అనేది, అంటే we have to store the knowledge. The grass is always greener on the other side. The grass is always greener on the other side. అంటే మనకి తెలియని విషయాలు లేదంటే దూరంగా ఉండేవి చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటాయి. సో ఆ సిచ్యుయేషన్లో మనం ఇక్కడ ఇది యూజ్ చేస్తాం. ద గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్. నెక్స్ట్ వన్, దెర్ ఇస్ నో ప్లేస్ లైక్ హోమ్. అంటే మనకి ఏ సిచ్యుయేషన్కైనా కూడా మనం ఇల్లే చాలా మంచి ప్లేస్ అని, అంటే ఎక్కడికి ఎప్పటికి వెళ్ళి వచ్చినప్పటికీ కూడా మనం ఇంటికి వెళ్తేనే మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇన్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ వీ యూజ్ దిస్ proverb, there is no place like home. The next one is where there is smoke, there is fire. అంటే నిప్పు లేకుండా పొగ రాదు అని. ఓకే, the next one is penny wise and pound foolish. అంటే కొంతమంది చిన్న విషయాల్లో చాలా వైజ్గా ఉంటారు, పెద్ద విషయాలలో ఇగ్నోరెన్స్ అయ్యేసి పోగొట్టుకుంటారు. సో దట్ ఈస్ ద రీజన్. పెన్నీ అనేది స్మాల్ థింగ్, పౌండ్ అనేది బిగ్ కాయిన్. ఓకే, సో పెనీ వైజ్, పౌండ్ ఫులిష్. ఎ డాగ్ ఈజ్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్. ఎ డాగ్ ఈజ్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అంటే, సో డాగ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ వన్. అండ్ అంటే మనకి హ్యూమన్ బీయింగ్స్ ఎక్కువ ఫ్రెండ్షిప్గా ఉండేది డాగ్ అనేది. ఆ సిచ్యుయేషన్లో వీ కెన్ యూజ్ దిస్. A journey of 1,000 miles begins with a single step. సో అంటే మనం ఎంత దూరం ప్రయాణించాలన్నా కూడా ఫస్ట్ వీ హ్యావ్ టు మేక్ ద ఫస్ట్ స్టెప్ అనేది మీనింగ్ వస్తుంది, అంటే ఇనిషియేషన్. నెక్స్ట్ వన్, leopard can't change its spots. అంటే మనకి పులికి ఎక్కువ స్పాట్స్ ఉంటాయి కదండి, ఇట్ కెనాట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్. అంటే న్యాచురల్గా వచ్చింది వీ కెనాట్ చేంజ్. A leopard can't change its spots. Next one. So the next one is little knowledge is dangerous thing. అంటే ఏదైనా కొంచెం తెలుసుకోవడం అనేది చాలా డేంజరస్. అంటే ఆ కొంచెం తెలుసుకొని మనం ఏదో డిబేట్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఇట్స్ అ డేంజరస్ థింగ్. నెక్స్ట్ వన్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ a man is known by his friends. అంటే మన ఫ్రెండ్షిప్ బట్టి మనం ఎలాంటి వాళ్ళమో అసెస్ చేయొచ్చు. అంటే ఒక మనిషి అతను వచ్చేసే ఫ్రెండ్షిప్ని బట్టి అతను ఎలాంటి వాడో అసెస్ చేయొచ్చు మనం. ఎ మ్యాన్ ఈస్ నోన్ బై హిస్ ఫ్రెండ్స్. ద నెక్స్ట్ వన్ ఈజ్ అ పెనీ సేవ్డ్ ఈజ్ అ పెనీ ఎర్న్డ్. అంటే సేవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎ పర్సన్ known by the company he keeps. A person known by the company he keeps. అదే సేమ్ థింగ్ అండి. అంటే అతనికున్న ఫ్రెండ్షిప్ ఎలాంటిదో దాన్ని బట్టి మనం అతన్ని అసెస్ చేయొచ్చు అని. నెక్స్ట్ వన్, ఎ పూర్ వర్క్ మ్యాన్ ఆల్వేస్ బ్లేమ్స్ హిజ్ టూల్స్ ఆర్ ఎల్స్ ఎ లేజీ వర్క్ మ్యాన్ ఆల్వేస్ బ్లేమ్స్ హిజ్ టూల్స్. అంటే పని లేజీ ఉండేవాళ్ళు ఎప్పుడు టూల్స్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు, అంటే సిచ్యుయేషన్స్ని, సర్కమ్స్టాన్సెస్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో దే ఆర్ లేజీ పీపుల్.
So the next one, a soft answer turns away wrath. A soft answer turns away wrath. అంటే మనం మృదువుగా సమాధానం చెప్తే ఎదుటివారు కోపంగా ఉన్నా కూడా దే కెన్ బీ మౌల్డ్. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ద యూసెస్ ఆఫ్ వర్డ్స్. అంటే వెదర్ యు ఆర్ టాకింగ్ సాఫ్ట్ ఆర్ హార్ష్. అంటే సాఫ్ట్గా మాట్లాడితే ఈవెన్ ఎదుటి వాళ్ళు కోపంగా ఉన్నప్పటికీ కూడా దే కెన్ బీ బికమ్ నార్మల్. ఎ వర్డ్ టు ద వైజ్ ఈజ్ ఎనఫ్. అంటే వైజ్గా ఉండే వాళ్ళకి జస్ట్ ఒక వర్డ్ చెప్తే దే కెన్ అండర్స్టాండ్. Problem is with the fools, they don't understand. The next one is absence makes the heart grow ponder. Absence makes the heart grow ponder. అంటే ఎవరైనా ఎదుటి వాళ్ళు మన దగ్గర లేనప్పుడు వాళ్ళ వాల్యూ మనకి తెలుస్తుంది, వాళ్ళ గురించి మనం ఎక్కువ చూడాలని ఆశపడుతూ ఉంటాం. సో ఈ సిచ్యువేషన్లో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కటి యాక్సెప్టబుల్ అని మనం ఇది చెప్పొచ్చు. ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటే వార్లోనూ అన్నీ ఏది చేసినా రైట్ అని. ద నెక్స్ట్ వన్ ఈజ్ బిగ్ ఫిష్ ఈట్ లిటిల్ ఫిష్. అంటే కామన్గా పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చిన్న వాళ్ళని సపరేట్ చేయడానికి చూస్తూ ఉంటారు. సో ఇన్ దాట్ సిచ్యుయేషన్ వీ యూజ్ దిస్ బిగ్ ఫిష్ ఈట్ లిటిల్ ఫిష్. నెక్స్ట్ వన్, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. అంటే మనం ఏదో సర్వీస్ చేయాలని చూస్తూ ఉంటాం బయట ప్రపంచానికి, బట్ ఇట్ హ్యాస్ టు బిగిన్ అట్ హోమ్. అంటే మనం హోమ్ నుంచే స్టార్ట్ చేయాలి, హెల్పింగ్ అవర్ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ చీట్స్ నెవర్ ప్రాస్పర్. అంటే ఎవరైనా చీట్ చేసి బ్రతకాలనుకునే వాళ్ళు దే కెనాట్ ప్రాస్పర్. అంటే దే జస్ట్ సర్వైవ్, దే డోంట్ ఈవెన్ లీవ్, దే జస్ట్ సర్వైవ్ అంతే. చీట్స్ నెవర్ ప్రాస్పర్ అంటే అభివృద్ధి చెందలేరు చీట్ చేసేవాళ్ళు. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ డోంట్ కాస్ట్ యువర్ పర్ల్స్ బిఫోర్ స్వైన్. అంటే ఇది ఎలా ఉంటుందంటే అంటే మనం చెప్పాలనుకున్న మంచి మాటలు కానీ ఒక మూర్ఖుని దగ్గర చెప్పకూడదు. ఇక్కడ స్వైన్ అంటే పంది అని, యాక్చువల్గా పిగ్. అంటే మనం పిగ్ దగ్గర ఎంత చేసినా వేస్ట్ కదా, అగైన్ ఇట్ గోస్ టు ద మడ్. అంటే మన దగ్గర ఉన్న మంచి మాటలు కానీ మంచి థింగ్స్ కానీ దాని వాల్యూ తెలియని వాళ్ళ దగ్గర ఇవ్వకూడదు వాటిని. డోంట్ చేంజ్ యువర్ హార్సెస్ ఇన్ ఎ మిడ్ స్ట్రీమ్. అంటే మార్గంలో వెళ్తున్నప్పుడు అగైన్ యూ డోంట్ చేంజ్ యువర్ డెసిషన్స్. ఓకే, ఇన్ ద మిడ్ ఆఫ్ ది జర్నీ డోంట్ చేంజ్ యువర్ డెసిషన్స్. అంటే లైఫ్స్ జర్నీ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, డోంట్ చేంజ్ యువర్ హార్సెస్ ఇన్ ద మిడ్ స్ట్రీమ్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ డోంట్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. అంటే మన సీక్రెట్స్ని ఎప్పుడు ఎదుటివారితో ఎప్పుడు ఎక్కువ షేర్ చేసుకోకూడదు అనే దాంట్లో మనం యూజ్ చేస్తాం. సో ఇవి మన ప్రొవర్బ్స్. సో if you have any queries related to this, please post in our query group. Thank you for watching.